Hello guys. Welcome back to the vlogs of Karthik Narahari. అండ్ టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ద ఇండియాలోనే ద టాప్ మోస్ట్ మోటో వ్లాగర్ అండ్ మన హైదరాబాద్కి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పర్సన్ డీనో వాలెట్ అన్న. సో ఇప్పుడు మనం అన్నని కలవనీకి వెళ్తున్నాం. యాక్చువల్గా పని ఉంది. సో అన్నని కలిసిన తర్వాత మనం అక్కడ అన్నది బైక్ చూద్దాం. అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేసాం. ప్లీజ్ లైక్ ద ఛానల్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నేనైతే రెయిన్ కోట్ వేసుకున్నా. రెయిన్ కోట్ పడుతుంది, బాగానే పడుతుందిలే. సో ఎక్కడికి వెళ్ళి నాకు 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో బైక్ మీద స్టార్ట్ అవుతున్నా. అన్న దగ్గరికి వెళ్ళినా కూడా వ్లాగ్ కంటిన్యూ చేసాం గైస్. కీప్ వాచింగ్. సో అన్నని కలిసినాక కూడా వ్లాగ్ తీస్తా. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ గాయస్. బాగానే ఉన్నా, రైట్, ఫైన్. సో గాయస్ ఇప్పుడైతే మనం డీనో అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం. హాయ్ అన్న. అన్న మీ దాంట్లో ఇంట్రడక్షన్, హాయ్ బంగారం అని ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తే. హలో మై డియర్ బంగారం, ఎలా ఉన్నారు అందరూ? ఆల్వేస్ రైట్ రెస్పాన్సిబ్లీ, రైట్ సేఫ్. Octag and Karthik, I met this boy a few months back. And initially things are a little apprehensive when I look at new people for the first time. You don't know what is their intention, but when you look at their passion, at trying to get things done their way and trying to achieve their mission with which they have set out, this boy is on a mission, and I'm wishing him all the best. And that you understand when you look at him and when you meet him, and when you feel that hunger and the desire and the burning fire within to do something very genuine and bring stories that need to be told to the audience. So I'm very glad I met Karthik and the entire Octag team. Wishing them all the best. I'm sure they're going to come up with really quality stuff, and they're going to achieve great things and motivate a lot of people in the world out there. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మా వర్క్ అయిపోయింది. సో ఇది అన్నయ్య రూమ్. హెల్మెట్స్, ఇది బూసా ఎగ్జాస్ట్, స్టాక్ ఎగ్జాస్ట్. అండ్ ఇక్కడ చూడండి మనకి కార్స్ అండ్ బూసా. రీసెంట్గా మనకి చూసిన రీల్ ఇదే, దీనిదే అన్వీల్. సో ఇది చాలా రేర్ అనమాట. ఇది 1:10 ఇదనమాట. రెప్లికా ఆఫ్ VR46, మన వాలెంటీనో రాసి నడిపించిన మోటోజీపీ బైక్ అనమాట. ఛాంపియన్షిప్ విన్నింగ్ బైక్. ఇది ఫైర్ బ్లేడ్ది. ఇది మీకు కావాలంటే దొరికిపోతుంది. ఇది కానీ మీకు అమెజాన్లో దొరికిపోతుంది. ఇది మాత్రం నేను మలేషియాలో మోటోజీపీ అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చింది. చాలా రేర్. అబ్బాయి దగ్గర కూడా ఒకటే పీస్ ఉండే, ఆయన సేల్ కోసం లేదు, నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఇచ్చేశారు. అండ్ ఇవి కూడా చూసారంటే ఇవి చాలా రిచ్ స్కేల్ మోడల్స్ అండి. బ్యూరాగో అనే బ్రాండ్ది. సో దీంట్లో డీటెయిల్ అనేది చాలా చాలా రిచ్గా, చాలా ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఎలిమెంట్ అనేది. ఇక్కడ ఇంజిన్ బే నుంచి లోపల ఇక్కడ కింద డిఫ్యూజర్, ఎగ్జాస్ట్, ప్లస్ మీరు దీనిది కూడా. సో గైస్ దీన్ని అయితే డోర్ అన్ని, ఇంజన్, ఎవ్రీథింగ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ డోర్ ఎట్లా ఓపెన్ చేయాలని అర్థమవుతలేదు, ఎందుకంటే ఇది చాలా చాలా సూపర్ ఎక్స్పెన్సివ్ మోడల్. సో చూసారా, డోర్ కూడా ఓపెన్ అయింది దీన్ని. ఇక్కడ లోపల సీట్స్ కూడా కార్బన్ ఫైబర్ది, ఆ టెక్స్చర్తో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాసీ ఇంకా డాష్ అదంతా. సో ఇంత డీటెయిల్ బ్యూరాగో స్కేల్ మోడల్స్ అనమాట ఇవి. చాలా చాలా ఎక్స్పెన్సివ్. నేను ఏదో కష్టపడి సేవ్ చేసుకున్న అమౌంట్తో కొన్నాను. ఇది ల్యాంబోర్గిని సియాన్ అనే మోడల్, కాన్సెప్ట్ కార్ అనమాట. సో ఇది కూడా కంప్లీట్గా మీకు డోర్ అవన్నీ ఓపెన్ అవుతాయి. సుజర్ డోర్స్. ఇక్కడ మీకు ఇంటీరియర్ చూడొచ్చు మీరు, ఎంత రిచ్గా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కూడా ఎంత చక్కగా ఇచ్చారనేది. అండ్ మీరు ముట్టుకుంటే చాలు, దీని యొక్క వెయిట్ అంటే మెటల్ బాడీతో పాటు చేయబడిన డైకాస్ట్ మెటల్ స్కేల్ మోడల్స్ అనమాట. సో అది మీరు అన్నయ్య, ఇందులోనే మీకు చాలా నచ్చిన హెల్మెట్, చాలా అంటే లైక్ మీకు ఈ హెల్మెట్ అంటే ఇష్టం ఇంకా? అదే. సో నాకు నచ్చింది అఫ్ కోర్స్ ఇది
ఏజీ పిస్తా జీపీఆర్ఆర్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ హెల్మెట్ ఇది కూడా. అండ్ ఎప్పటి నుంచో అనుకున్నాను ఇది ఒకటి లైఫ్లో ఎప్పుడైనా ఒక్కటన్నా కొనాలని. అండ్ దేవుడు ఆ డ్రీమ్ని ప్రూవ్ చేశారు. సో చాలా చాలా థ్యాంక్స్. ఒక కామన్ మ్యాన్గా ఇంత డబ్బులు పెట్టి ఏజీ పిస్తా జీపీఆర్ఆర్ కొంటానా అన్నట్టు అనుకున్న వాడికి అదే నేను అంటున్నాను, వెన్ యువర్ డ్రీమ్ ఇస్ వెరీ జెన్యున్, చాలా సిన్సియర్గా మీరు హోల్ హార్టెడ్గా ప్యూర్ హార్ట్గా మీరు ఏమైనా కోరుకుంటే దేవుడు దాన్ని రియాలిటీగా మారుస్తాడు. సో ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్ బికమింగ్ ట్రూ అనమాట. సో ఇది నా ఫేవరెట్ హెల్మెట్. అఫ్ కోర్స్ అన్ని హెల్మెట్స్ కూడా ఫేవరెటే, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సేఫ్టీ ఈజ్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. అండ్ థ్యాంక్స్ టు కార్తిక్ ఇంటికి వచ్చినందుకు. ఇక్కడ మీరు ఈ బైక్ మోడల్స్ కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ ఉన్న ఇది కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట, ఈ స్కేల్ మోడల్స్ పెట్టుకోవడం. డుకాటి H2 R1 సూపర్ డ్యూక్ S1000RR, ఇక్కడ మెక్లారెన్ ఉంది, టైగర్ ఉంది. నా R1 2008 మోడల్ యాజ్ ఇట్ ఈస్ ఇదే కలర్ ఇదే మోడల్ ఉండే మన దగ్గర. ప్లస్ ఇది డుకాటి, ఇది మోటోజీపీ బైక్, ఇది మళ్ళీ వాలంటీనో రాస్, ఇది టెస్లా. ఇక్కడ హార్లీ డేవిడ్సన్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, మీటియర్ 350 ప్లస్ డియావెల్ ఉంది. పర్సనల్గా నచ్చిన బైక్ అంటే ఈ బైక్ నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మీకు బూసా ఉంది, తారా కాకుండా మీకు అంటే ఈ బైక్ ఓన్ చేసుకోవాలా లైఫ్లో అని చెప్పేసి. ఒకప్పుడు R1 చాలా ఇష్టం ఉండే, కానీ V4 నడిపించిన తర్వాత V4 నచ్చింది, RS V4 నచ్చిన తర్వాత నడిపించిన తర్వాత అది నచ్చింది. కానీ ఒక్క బైక్ నాకు చాలా లైఫ్లో ఎట్లన్నా ఒక్కసారైనా ఓన్ చేయాలని ఉన్నది H2 అండి. ఎందుకంటే చాలా ఈజీగా మీరు అంత పవర్ని మీరు కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ అది ఇస్తుంది. అఫ్కోర్స్ ఇట్ ఇస్ అ బ్రూటల్ మాన్స్టర్ అనమాట. కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్లీ డిజైన్ బైక్. అంతే హ్యాట్స్ ఆఫ్ టు కవాసాకి, ఒక సూపర్ చార్జ్డ్ బైక్. అంత ఈజీ టు మనూవర్, ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది. అంటే మన హైదరాబాద్ దీంట్లో స్ట్రీట్స్లో నడిపించమంటే చూసుకోండి, బైక్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ 400 km/h. అదే మీరు అప్పుడు జేఎస్ ఫిలిమ్స్ అన్న H2 నడిపింది చూసినాము. అది ప్లస్ XBHP వాళ్ళది కూడా H2 నడిపించాను. ప్లస్ చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి లైఫ్లో. నాట్రాక్స్లో ఫస్ట్ బైక్ నడిపించింది మనమే. సో అక్కడ ఒక 3 members వెళ్ళాము, నేను, సన్నీ గజ్జర్ XBHP నుంచి, ప్లస్ సిమ్రన్ కింగ్ నేషనల్ ఛాంపియన్ అనమాట సూపర్ బైక్స్. సో ఆ ముగ్గురు ఆ ఒక ఇద్దరితో పాటు నన్ను తీసుకెళ్ళడం అనేది నా ఒక గొప్ప ఆనర్ అనమాట. సో ఆ ప్రివిలేజ్. సో అక్కడ యాక్చువల్గా అన్అఫీషియల్లీ చెప్పాలంటే నేనే ఫస్ట్ రైడ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి సెటప్ చేస్తున్నారు. సో వాళ్ళు సెటప్ చేసే లోపల నేను ఒక వామప్ ల్యాప్ కొట్టేసి వస్తానని నేను ఫస్ట్ బైక్ నడిపించింది నాట్రాక్స్లో డీనో అన్ననే. సో అది దేవునికి థ్యాంక్స్. సో గాయస్ అన్నతోనైతున్నా. సో ఇది వర్క్ అయితే అయిపోయింది, అన్న కూడా వర్క్ ఉంది. సో మనమైతే వెళ్తున్నాము. సో నెక్స్ట్ టైం మనం మళ్ళీ కలిసినప్పుడు తారాన్ని చూపిస్తా. బాయ్ గాయస్. ఓకే అన్న, టేక్ కేర్, రైట్ సైడ్. చూసారు కదా, అన్న మాత్రం చాలా సపోర్ట్ చేస్తాడు ఎవ్రీథింగ్. అంటే మనము ఇప్పుడు ఇది వీడు అదే అని చెప్పేసి ఏం చూడాడు అన్న. డెఫినెట్లీ వెరీ థ్యాంక్ఫుల్. నేను నా జీవితంలో మర్చిపోనే రోజు ఇది ఒకటి. బికాజ్ నేను ఒక రోజు యూట్యూబ్లో చూసిన వ్యక్తిని నేను కలవడం అనేది ఐ వాస్ వెరీ గ్రాట్ఫుల్. సో వ్లాగ్ అయితే నేను ఎంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా.